శ్రీకృష్ణుడికి ఆవులంటే ఎంత పాయిరమో అందరికీ ఎరకైన ముచ్చట్నే. ఇక కృష్ణుడు చిన్నగున్నప్పుడు ఆవుల్ని మేత కోసం బృందావనానికి తోలుకపోయేటోడు. ఇక అడవి జీవాల నుంచి ఆవుల మందను కాపాడనికి షెట్టెక్కి పిల్లన గోవితోని పాటలు పాడుకుంటా వాటిని చూసుకునేటోడు. ఇక వాటికి పేర్లు పెట్టి విలువంగానే ఆవులెక్కడున్నా కూడా కృష్ణయ్య తానికి వచ్చేటి. ఇదంతా ద్వాపర యుగం నాటి గోపాల బాలుడైన శ్రీకృష్ణుడి కథ. కాని అచ్చంగిప్పుడు కలియుగంలో కూడా గట్లనే ఆవులను పాయరంగా చూసుకుంటా కలియుగ కన్నయ్యగా పేరు పోయిండు గీ పిల్లగాడు. గుజరాత్లుండే గీ పిల్లగాంతోని ఆవులు ఎంత పాయరంగుంటున్నాయో మీరే చూడుండ్రో పారి. పొంటి పిల్లగాడు నడుచుకుంటా పోతుంటే బడి పిల్లగాన్లు కదా క్రమశిక్షణతోని పోయినట్టే ఎంత పద్ధతిగా గా పిల్లగానెనక నడుచుకుంటా పోతున్నాయో చూడుండ్రి ఆవులు. పిల్లగాడు జర్ర ఉరకంగానే ఆవులు కూడా ఉరుకుతున్నాయి. గింతే కాదుల్లో ఆవులను పేరు పెట్టి విలువంగానే ఏడున్న సుతం నిమిషాల్లోనే పిల్లగాని దగ్గరకు అత్తున్నాయి. ఇక మనం ఇంటికి పోయే యాళ్ళైంది పోదాం రాన్రి అని అనంగానే చూడుండ్రి ఎట్లా తిరిగి యూత్తున్నాయో. పిల్లగాని నోట్లకించి మాట అచ్చుడే ఆలస్యం, చెప్పింది ఎప్పినట్టింటున్నాయి ఆవులన్నీ. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కలియుగ కన్నయ్య అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది.